వీళ్ళు ఈ ప్రదేశాన్ని ఎంచుకోవడానికి కారణాలు ఏంటి? అంటే దగ్గరగా అందుబాటులో ఉండడం ఒకటా, లేక మరొక రీజన్ ఏమన్నా ఉందా? అంటే కాశ్మీర్లో ప్రశాంతంగా మారింది కాశ్మీర్ అనుకుంటున్న సమయంలో ఇలా జరగడం చాలా థాట్ ప్రొవోకింగ్, చాలా మంచి ప్రశ్న మేడం ఇది. ఎందుకు చెప్తానేనండి, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ భారత పర్యటనలో ఉన్నారు. ఆల్రెడీ 2 రోజులు ముగించుకున్నారు. ప్రధానమంత్రి మోడీ గారిని కూడా కలిశారు. మన ప్రధానమంత్రి మోడీ గారు సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు. టెర్రరిస్టులు ఎప్పుడు సింబాలిక్ టార్గెట్స్ అని, సాఫ్ట్ టార్గెట్స్ అని 2 టార్గెట్లు లక్ష్యంగా చేసుకుంటారు. మీరు ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు. ఎప్పటి నుంచి నేను గత 10 ఏళ్ల నుంచి మనం ఇక్కడ దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ అప్పుడు కూడా ఇదే మాట అన్నారు, సాఫ్ట్ టార్గెట్స్, సాఫ్ట్ టార్గెట్స్, సింబాలిక్ టార్గెట్స్ అని. ఇక్కడ విశేషం ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు జరిగిన పెహల్గామ్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ బోత్ సాఫ్ట్, సింబాలిక్, అది 2 కలిసి వచ్చినాయి. ఎట్లా అని చెప్తానండి. సింబాలిక్ ఎందుకంటే అమెరికా భారత్ 2 మైత్రి బాగా బలపడుతున్న రోజులు ఇవి. సో వీ హ్యావ్ టు టెల్ అమెరికన్స్ అండ్ ఇండియన్స్, డోంట్ గో టూ క్లోజ్, డోంట్ వర్క్ ఇన్ ట్యాండమ్. ఇద్దరు 2 ప్రజాస్వామ్యాలు, మీరు డెమోక్రసీస్ చాలా బాగా కలిసి పని చేస్తున్నారు. ఖబర్దార్, అలా చేస్తే కనుక మేము సహించేది లేదు. ఒకటి. రెండోది, కాశ్మీర్ని ఒక టూరిజం సెంటర్గా ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారు, ఇంకా అందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి పాకిస్తాన్లో నుంచి క్రాస్ బోర్డర్ టెర్రర్ ఎలిమెంట్స్ మన జమ్మూ కాశ్మీర్లోకి చొరబడకుండా భారతదేశానికి పాకిస్తాన్కి 3323 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ఉంది. అవును, ఎల్ఓసి అంటారు, లైన్ ఆఫ్ కంట్రోల్. ఈ 3323 కిలోమీటర్ల ల్యాండ్ బార్డర్లో అవతల వైపు నుంచి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు, పిఓకే. అట్నుంచి ఉగ్రవాదులు మన లోపలికి జొరబడి కొట్టకుండా మనం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. అందులో టెక్నాలజీని కూడా బాగా వాడుతున్నాం మనం.